పాకిస్తాన్ కు చెందిన సీనియర్ దౌత్యాధికారి కేకే వగన్ కు అమెరికాలో ఘోర అవమానం జరిగింది. తుర్క్మెనిస్తాన్ లోకి పాక్ రాయబారిగా ఉన్న వగన్ పర్సనల్ పనిపై రీసెంట్ గా అమెరికాకు వెళ్లారు. అమెరికా వీసాతో పాటు అవసరమైన అన్ని ఇతర డాక్యుమెంట్లను కూడా తీసుకువెళ్లారు. కానీ అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వగన్ ను ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకున్నారు. ఆయన ప్రోటోకాల్ పై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి అమెరికాలోనికి అనుమతించేలా లేవని తేల్చేశారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. ఈ ఘటనపై పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ తో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ సీరియస్ గా తీసుకుంది. వగన్ నుంచి ఈ ఘటనపై పాక్ సర్కార్ వివరణ కోరుతున్నట్లుగా అక్కడ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నప్పుడు సరైన సమాచారం చెప్పకుండా ఎందుకు తలవంపులు తెచ్చారని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా ఆ కథనాల ఆధారంగా అర్థమవుతుంది. అసలు ప్రైవేట్ విమానంలో అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏం చేసేందుకు అక్కడికి వెళ్లారు అన్నది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పరిణామం అంతర్జాతీయంగా తమకు అవమానమే అని పాక్ భావిస్తున్నా అమెరికాతో పెట్టుకోవడం ఎందుకులే అన్నట్లుగా సైలెంట్ గా ఉంటుంది. ట్రంప్ తీరుపై ఇప్పటికీ పాక్ అయోమయానికి గురవుతుంది. ఇమిగ్రేషన్ తనిఖీలు ఇబ్బందిగా ఉంటున్నాయన్న కారణంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకు వచ్చే పర్యాటకులను నిషేధించాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా తెలిసి ఏం చేయాలో అర్థం కాని దశను పాకిస్తాన్ ఫేస్ చేస్తుంది. ఇంతలో తన దౌత్యాధికారి తీరుతో ఇరకాటంలో పడి అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది. అధికారి వగన్ వ్యవహారాన్ని పూర్తిగా తేల్చి ఆ తర్వాతే అమెరికా అధికారుల తీరుపై స్పందించాలని పాక్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.